హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మరికొంత కథను తెలుసుకుందాం. కచుని మాటలకు దేవయాని ఎంతో దిగులు పడుతుంది. ఆ నగరపు మహారాజు కూతురు శర్మిష్ఠ. ఒకరోజు దేవయాని శర్మిష్ఠ ఇద్దరు జలకాలాడడానికి వెళ్తారు. అది పూర్తయిన తర్వాత దేవయాని దుస్తులు తెలియక శర్మిష్ఠ కట్టుకుంటుంది. కోపగించిన దేవయాని ఇలా అంటుంది: ఒసై, నువ్వు నా బట్టలు కట్టుకోవడం ఏంటి? మా నాన్నగారు సకల శాస్త్ర సంపన్నులు, రాక్షసులకి గురువు. ఆ బట్టలు ఇచ్చేయని అహంకారంతో మాట్లాడుతుంది. అది విన్న శర్మిష్ఠకు ఎంతో కోపం వస్తుంది. కోపంతో శర్మిష్ఠ దేవయానిని ఒక నూతిలో పడేస్తుంది. దిక్కుతోచని స్థితిలో ఉంటుంది దేవయాని. అదే సమయానికి యయాతి మహారాజు అక్కడికి వస్తాడు. తనకి దాహం వేసి నూతిలో నీళ్లు తీసుకొని తాగడానికి వెళ్తాడు. అక్కడ దేవయాని కనిపిస్తుంది. నగ్నంగా ఉన్న దేవయానికి తన వస్త్రాన్ని ఇచ్చి కట్టుకోమంటాడు. అప్పుడు దేవయాని ఇలా అంటుంది: రాజా, నీవు నాకు వస్త్రాన్ని ఇచ్చావు, నా చేయి పట్టుకొని నడిచావు కనుక మన పాణిగ్రహం పూర్తయినట్టే. నన్ను కట్టుకోవచ్చు కదా అని. దానికి యయాతి ఇలా అంటాడు: నీవు మహాగురువు శుక్రాచార్యుడి కూతురివి, వెళ్ళి మీ తండ్రి గారి అనుమతి కోరుము అని అంటాడు. రోజు దేవయాని తన దాసీలతో వనంలో విహరిస్తుండగా అదే సమయానికి యయాతి మహారాజు అక్కడికి వస్తాడు. అతడు శర్మిష్ఠను చూసి ప్రేమలో పడతాడు. కానీ దేవయాని అడ్డుపడుతుంది. దేవయాని గతాన్ని గుర్తు చేసి అతన్ని శుక్రాచార్యుడి వద్దకు తీసుకెళ్తుంది. అదే సమయానికి దేవయాని, యయాతి, శర్మిష్ఠల వివాహం జరుపుతాడు శుక్రాచార్యుడు. కానీ యయాతితో శర్మిష్ఠతో రతి క్రీడలు పాల్గొనకూడదని చెప్తాడు శుక్రాచార్యుడు. కొద్ది రోజులకి దేవయాని దగ్గరికి శర్మిష్ఠ వెళ్ళి ఇలా అంటుంది: నాకు కూడా మాతృత్వం పొందాలని ఉంది అని. దానికి దేవయాని ఇలా అంటుంది: దాని గురించి యయాతి మహారాజుతో ఇంకా శుక్రాచార్యుడితో అడగమని. శర్మిష్ఠ యయాతితో చెప్పగా సరే అంటాడు యయాతి. దేవయానికి యదు, దుర్వాసులు మరియు శర్మిష్ఠకి దుహ్యుడు, అహువుడు, పురుడు జన్మిస్తాడు. ఒకరోజు దేవయాని యయాతితో విహరిస్తుండగా కొందరు పిల్లలు కనిపిస్తారు. వాళ్ళు అచ్చం యయాతిలానే ఉంటారు. వాళ్ళని పిలిచి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను అడగగా ఇలా చెప్తారు: మా తండ్రి గారి పేరు యయాతి మరియు మా తల్లి పేరు శర్మిష్ఠ అని. అది విన్న దేవయాని ఎంతో ఆగ్రహిస్తుంది. వెంటనే యయాతితో కలిసి శుక్రాచార్యుని వద్దకు వెళ్తారు. జరిగిందంతా తెలుసుకున్న శుక్రాచార్యుడు కోపంతో ఊగిపోతాడు. అలా ఇలా అంటాడు: ఓరి యయాతి, ఎంతటి సాహసం చేస్తావు? నా మాటను తస్కరిస్తావా అని నీ యవ్వనాన్ని కోల్పోతావని శపిస్తాడు. మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసిందంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్దాం. అప్పుడు యయాతి ఇలా అంటాడు: ఆచార్య, నేను చేసిన తప్పే, నన్ను క్షమించమని వేడుకుంటాడు. దానికి శుక్రాచార్యుడు ఇలా అంటాడు: ఒకసారి శపించాక నా శాపం వెనుక తిరగదని. కానీ ఒక దారి అయితే ఉంది. ఎవరైనా నీ పుత్రులలో ఒకరు నీ వృద్ధాప్యాన్ని తీసుకుంటే నీకు తిరిగి నీ యవ్వనం వస్తుందని. యయాతి తన పుత్రులందరినీ పిలుస్తాడు. పిలిచి తన వృద్ధాప్యాన్ని ఎవరైనా తీసుకుంటారా అని అడుగుతారు. అందరూ వద్దని అంటారు. చివరికి పురు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు పురు ఇలా అంటాడు: సరే తండ్రి గారు, నేను వృద్ధాప్యాన్ని తీసుకొని నా యవ్వనాన్ని మీకు ఇస్తానని. కొన్నాళ్ళు గడిచాక యయాతి పురుకి రాజ్యాన్ని ఇస్తాడు. అలాగే తన యవ్వనాన్ని కూడా తిరిగిస్తాడు. అలా పురుకి ముగ్గురు జన్మిస్తారు: దుహ్యుడు, బాల్హికుడు మరియు శంతనుడు. దేవాహి అన్నిటినీ త్యజించి హిమాలయాలకు తపస్సు చేయడానికి వెళ్తాడు. బాల్హికుడు గంగా తీరాన తపస్సు చేయడానికి వెళ్తాడు. ఇక శంతనుడు రాజ్యానికి రాజవుతాడు. కొద్ది రోజులకి శంతనుడు గంగా తీరానికి వెళ్తాడు. అక్కడ గంగామాతను చూసి ఇష్టపడి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికి ముందు గంగా ఒక మాట తీసుకుంటుంది: ఆమె ఏం చేసినా ప్రశ్నించకూడదని. అలా వాళ్ళకు పుట్టిన ప్రతి బిడ్డను తనతో తీసుకెళ్ళిపోతుంది. అంటే గంగలోకి తీసుకెళ్ళిపోతుంది. 8వ బిడ్డను తీసుకెళ్తుండగా శంతనుడు అడ్డుపడి ప్రశ్నిస్తాడు. దానికి గంగ ఎలా అంటుంది: నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి ఈ పిల్లవాడు పెద్దయి విద్యలు నేర్చుకున్న తర్వాత నీ దగ్గరకు పంపుతా అని. అలా ఈ పిల్లవాడికి దేవవ్రతుడు అనే నామం వస్తుంది.
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు శంతనుడు విహారానికి వెళ్తాడు. గంగానది తీరాన సూర్యకాంతితో వెలుగుతున్న ఒక యువ కిషోరాన్ని చూస్తాడు. అది తన పుత్రునిగా గుర్తించి తన రాజ్యానికి తీసుకెళ్ళి రాజ్యాభిషేకం చేస్తాడు. ఒకరోజు గంగా నది ఒడ్డున ఒక యువతిని చూస్తాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు శంతనుడు. వెళ్ళి ఆమెను గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, నా పేరు సత్యవతి, నేను మత్స్యరాజు దశుని కుమార్తెనని. అప్పుడు సత్యవతిని పెళ్లి చేసుకోమని శంతనుడు అంటారు. దానికి ఆమె ఇలా అంటుంది, వెళ్ళి తన తండ్రి గారి అనుమతి కోరమని. వెళ్ళి మత్స్యరాజు దశుని అడగగా ఇలా అంటాడు, రాజా, నా కూతుర్ని నీకిచ్చి చేయటం నాకు ఇష్టమే, కానీ ఒక షరతు. అది నా కూతురు పిల్లలకి మాత్రమే రాజ్యం దక్కాలని, కేవలం వాళ్ళే రాజ్యం చేయాలని. అది విన్న శంతనుడి గుండెల్లో పిడుగు పడ్డట్టు అవుతుంది. తిరిగి రాజ్యానికి వస్తాడు. ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. అలా ఎంతో డిప్రెషన్కి గురవుతాడు శంతనుడు. మంత్రుల ద్వారా విషయం తెలుసుకున్న దేవవ్రతుడు వెళ్ళి దశరథుతో మాట్లాడతాడు. దానికి దశుడు ఇలా అంటాడు, నీ పిల్లలు నా కూతురు పిల్లలతో రాజ్యానికి పోటీ పడతారు, కావున ఆమె కుమారులకి పోటీ ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. దానికి దేవవ్రతుడు ఇలా అంటాడు, నేను నా జీవితంలో ఎవరిని వివాహం చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు దశుడు వివాహానికి ఒప్పుకుంటాడు. అక్కడ గంగాదేవి ప్రత్యక్షమయ్యి, నీవు ఇంతటి భీష్మ ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇవాళ నుంచి నీ పేరు భీష్ముడని, నీకు ఇచ్ఛామరణాన్ని ప్రసాదిస్తున్నానని వరంగా ఇస్తుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.